సోనియా గారు అస్సలు నచ్చటం లేదు. స్టార్టింగ్లో చూసినప్పుడు విత్ రైట్ ఫీడ్బ్యాక్స్ బిగ్ బాస్ చూడటానికి ఒక పాజిటివ్ ఎలిమెంట్ అవుతారేమో అనుకున్నా. కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, సో వీకెండ్ ఏదైనా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తే అవుతారేమో అనుకున్నా. కానీ డే బై డే ఆవిడ మాట్లాడే మాటలకి, ఆవిడ చేతలకి, హౌస్లో ఆవిడ బిహేవియర్కి, ఆవిడ తీసుకునే స్టాండ్కి ఎక్కడ పొందనున్నట్ల. సో చాలా అంటే చాలా రాంగ్ వెళ్ళిపోతున్నారు. ఏమీ లేని దాన్ని కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి అక్కడ ఏదో ఉంది అన్నట్టు దానిలోంచి ఆవిడ డ్రా చేసుకునే కంక్లూజన్స్ చాలా వరస్ట్గా ఉంటున్నాయి. సో అసలు పాజిటివ్గా ముందుకెళ్తారు అనుకున్నా, బట్ చాలా వెనకబడిపోయారు, చాలా వెనక్కున్నారు. ఇందులోంచి రావటం అంటే మాత్రం చాలా కష్టమైన విషయమే. ఎనీవే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను మార్నింగ్ నుంచి ఆ ప్రోమోలు చూసి దాన్ని క్రిటిసైజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉన్నా. చివరికి ఎవరు నన్ను కూడా ఏడిపించేశారు. నాకు పాయింట్ ఆఫ్ టైంలో ఏడిపొచ్చింది. నబిల్ది పృథ్వీది ఆ దాంట్లో ఒకళ్ళదేమో ఫాదర్ బర్త్డే, ఒకళ్ళదేమో ఫాదర్ చనిపోయిన రోజు. నాకు అసలు నాకే ఎమోషన్ ట్రిగ్గర్ అయిపోయింది. ఇలాంటివి ఉండాలంటే ఉండొచ్చబ్బా, తప్పు కాదు. బట్ 1 వీక్ రాంగ్ టైమింగ్. అసలు ఏమన్నా టైమింగ్ ఉందా ఇందులో? 1 వీక్ ఎవరైనా మిస్ అవుతారా? వాళ్ళంత ఏడుస్తున్నారు, నాకు అసలు అర్థం కాల. నాకు దాన్ని చాలా క్రిటిసైజ్ చేయాలని ఉంది, కానీ సంభవం ఎపిసోడ్కి ముందు నేను చాలా క్రిటిసైజ్ చేశాను. కానీ ఎపిసోడ్ చూసినా నాకు క్రిటిసైజ్ చేయాలని లేదు. దీన్ని ఒక 4-5 వీక్స్కి పెడితే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మీకు సీక్రెట్ చెప్పాలా, ఆ వస్తువులన్నీ తెచ్చింది వీళ్ళే, కంటెస్టెంట్ ఫ్యామిలీలు పంపించినవి కూడా కాదు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎంటర్ అయ్యే ముందు బిగ్ బాస్ హౌస్లో ఇచ్చినవి, బిగ్ బాస్ టీంకి ఇచ్చి వెళ్ళినవి, లోపలికి వెళ్ళినవి. ఇంకో విషయం చెప్పాలా, మరీ అంత ఎమోషన్ అంటే మరి నన్ను తప్పుగా అనుకోవద్దు, కానీ నేను ఎప్పుడు ఎమోషన్ మీద కామెంట్ చేయను. ఇప్పుడు మాత్రం చేస్తున్నా కొంతమంది కోసం ఎస్పెషల్లీ. మరీ మీకు అంత ఎమోషన్ ఎక్కువైపోతే అక్కడ ఏమది గ్లాస్ అద్దాల్లో లేదు, వేరే రూమ్లోనూ లేవు, వస్తువులు మీ కళ్ళ ముందే ఉన్నాయి. పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకోవచ్చుగా, ముట్టుకోవచ్చుగా. ఏం చేస్తాడు బిగ్ బాస్? మా అయితే బయటకు పంపించేస్తాడు, వెళ్ళిపోండి. లేదంటే అంత ఎమోషన్ ఎందుకు మీరు చూపిస్తున్నారో నాకు అర్థం కాల. వీళ్ళ ఎమోషన్ వల్ల స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కూడా, వీళ్ళ టాస్క్లు వీళ్ళ ఎమోషన్స్ వల్ల స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే బయట నాలాంటి వాళ్ళు, లోపల భాషా బయలు లాంటి వాళ్ళు. ఆయన 10 రోజుల నుంచి చక్కగా ఉన్నాడు. వాళ్ళ వైఫ్ 9th మంత్ ప్రెగ్నెంట్ అయినా సరే అసలు ఆ టాపిక్స్ తీసుకురాకుండా ఏది తీసుకురాకుండా ఆయన చక్కగా ఉంటే వీళ్ళ వాళ్ళు ఇప్పుడు ఆయన ట్రిగ్గర్ అయ్యాడు ఫస్ట్ టైం. ఏంటో అసలు ఏం చేయాలనుకున్నారు నాకు అర్థం కావట్లే. గట్టిగా క్రిటిసైజ్ చేద్దాం అంటేనేమో నీకు జాలీదయా కర్ర లేవేంట్రా అంటారు. చాలామంది నాకు కింద కామెంట్లు చేస్తుంటారు, అన్నా నువ్వు వైల్డ్ కార్డ్కి వెళ్ళని. నాకు అర్థమైంది బ్రో ఈ స్కెచ్. అంటే నేను వైల్డ్ కార్డ్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఏంద్రా ఏడుస్తున్నారని చెప్పి నేను వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటాను కార్నర్కి వెళ్ళి. అప్పుడు అసలు బిగ్ బాస్లో ఇంత వరస్ట్ కంటెస్టెంట్ లేడు, వీడు సైకోగాడు, వీడు ఎదవా, వీడు మనిషి కాదు, మానవ రోగం అని చెప్పి టైటిల్స్ పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి రీల్స్ చేసి నన్ను నెగిటివ్ చేద్దామనేగా మీ ప్లాన్. నేను అసలు మనల్ని తీసుకో, మనకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదులేండి. సో మ్యాటర్ ఏంటంటే మీకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఒక కామెంట్ వస్తుంది, అన్న ఏందన్నా ఇంత పెద్ద వీడియోలు చేస్తున్నావు అని. ఈరోజు 25 to 30 minutes లోపల అవ్వబడతారు. సవాల్ రా ఇది, ఎందుకంటే 2-3 టాస్క్ చెప్పను కొన్ని విషయాలు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో అందుకోసం సరే ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. మీకు ఆ టాస్క్లు చూస్తే మీకు ఏమనిపిస్తుంది, మీకే ఫీల్ వచ్చింది? సో మీకు చిరాకు వచ్చిందా? ఫస్ట్ స్టార్టింగ్లో చిరాకు వచ్చింది, కానీ ఒక్క మూమెంట్లో మాత్రం కొంచెం నేను కూడా మెల్ట్ అయిపోయా. ఏం చేస్తాం, ఎంతైనా నాది కూడా సున్నితమైన మనసే, అయిపోయింది అలాగా. విష్ణుప్రియ మీద సోనియా గారికి ఫుల్ జల్సీ ఉంది, ఫుల్ జల్సీ. అసలు అక్కడ మాడిపోయిన బ్రెడ్కి, ఆవిడ మాట్లాడిన మాటకి, ఇప్పుడు ఆవిడ బయటికి తీసుకొచ్చి చెప్పిన మాటకి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ ఆవిడ ఏమంటుంది, నిన్న కూడా ప్రేరణతో ఏదో ఒక మొక్క పెట్టాలని ప్రేరణతో మీ టీం వల్ల ఇలా అయిందని చెప్తుంది. అది అంటే వాళ్ళ గొడవ పెట్టాను. ఇది ఎవరికి చెప్తుంది? నిఖిల్కి చెప్తుంది. నిఖిల్ ఏమైనా సొద్దపోసా ఇలా అన్నట్టు, వీళ్ళు పాడపడుకున్న సాంప్రదాయాన్ని సొద్దపోసిన ఆయన సొద్దపోసు కదా. ఆయన మరి ఆవిడకి ఏం చెప్పాడు అందరి ముందే? నీ టీం వల్లే నువ్వు డమ్మీ అయ్యో, నీ టీం వల్లే నువ్వు ముద్దపప్పు అయ్యో, నీ టీం వల్లే నువ్వు ఎరిపప్పు అయ్యో అని ఆవిడ చెప్తాడుగా. మరి ఆయన కూడా గొడవ పెట్టడానికి చెప్తున్నాడా? మరి అక్కడ ఒక వ్యూ ఉన్నప్పుడు ఇది కూడా ఒక వ్యూనే కదా, మరి ఈయన కూడా అలా చేస్తున్నట్టేనా? సో కంప్లీట్ జలసీ కనిపిస్తుంది. కానీ ఆ జలసీకి కారణం ఏంటన్నది తెలియట్లా. సో అదేంటి, అది తనకేమైనా సోషల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందనా, లేదంటే తన ఛానల్ పేసానా, తననే తన కాంపిటీటర్గా అనుకుంటుందా, లేదంటే ఒకసారి గొడవ అయింది, ఒక మాట వచ్చింది, గొడవ అయింది, అయిపోయింది కదా, దాన్ని క్యారీ చేసుకుంటా మనసులో ఆవిడ కాదు ఈవిడ క్యారీ చేసుకుంటా ముందుకెళ్ళిపోతుంది. అది చాలా విజిబుల్గా కనిపిస్తుంది. అలాగే విష్ణుప్రియ ఒక మాట అందని చెప్పి ఇది బయటికి ఎలా వెళ్ళిపోయిద్దో అన్న దాని మీద కదా వీళ్ళు గొడవ స్టార్ట్ అయింది. అంటే మీకు ఇంత గొడవలేని నీకు నిఖిల్కి ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఏంటి అని అడిగితే ఫ్రెండ్షిప్ అమ్మ అందులో ఏం లేదని చెప్పకుండా నో కామెంట్స్ అని లేదు. ఎందుకు అంటే దాని తర్వాత విష్ణుప్రియ స్ట్రెచ్ చేసిద్దాం, నేను దానికి అగ్రీ చేసాను. ఓకే నిజంగానే విష్ణుప్రియ మళ్ళీ అంటే ఫ్రెండ్షిప్ అన్న ఏదన్నా ఇంకోటి అడిగితే స్ట్రెచ్ చేసిద్ది, బయటికి వెళ్ళిపోయిద్ది అని చెప్పి ఆ రోజు నేను కూడా
కొంచెం పాయింట్లో వ్యాలిడ్ ఉందిలే ఆవిడ దాంట్లో నేను కూడా అనుకున్నా. కానీ దాని తర్వాత నుంచి ఎస్పెషల్లీ ఆవిడ చేస్తున్న పనులకు సంబంధం లేకుండా పోయింది. అంటే నేను పర్టికులర్గా కొన్ని విషయాలు కామెంట్ చేయాలనుకోవట్లేదు, బట్ ఆవిడ బిహేవియర్ కానీ ఆవిడ తోటి కంటెస్టెంట్స్తో మెలుగుతున్న విధానం, ముఖ్యంగా నిఖిల్తో, పృథ్వీతో, అది బ్రదర్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు ఎందుకు అనిపించింది అంటే ఇన్ని రోజులు మాట్లాడిన ఈరోజు ఎందుకు మాట్లాడానంటే ఈరోజు ఇప్పుడు తన పర్సనల్ రిలేషన్షిప్ తోటి వచ్చింది హౌస్లోకి. అంటే తనకి బయట ఒకళ్ళు ఉన్నారు, వుడ్ బి అనో ఏదైనా ఇంటర్వ్యూ చూసా, బిజినెస్ పార్ట్నరే లైఫ్ పార్ట్నర్గా చేసుకోబోతున్నాను, సంథింగ్ లైక్ దట్. సో ఎప్పుడో చూశాను అనమాట, ఒకవేళ నేను రాంగ్ అనుకోవట్లేదు, చూశాను. సో తను నమ్ముతాడా లేదా అంటే వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది, తను నమ్ముతాడా లేదా అంటే ఇలా బయటికి రాంగ్ వెళ్తుందేమో, తను నమ్ముతున్నప్పుడు నీకు ఎందుకు అని చెప్పి. మరి అంత భయం ఉన్నప్పుడు విష్ణుప్రియ ఒక మాటతోనే రాంగ్గా వెళ్ళిపోయిద్దని మీరు ఫీల్ అయినప్పుడు దాని తర్వాత మీ బిహేవియర్ అలా అంత క్లోజ్గా ఉండి అంత మూవ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ దానికోసం ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు అలా మామూలుగా నేను క్యాజువల్గానే ఉన్నాను, సో అసలు నమ్మడానికి నమ్మకపోవడానికి అసలు థాట్ ఎందుకు వచ్చింది మీకు? అసలు నమ్ముతారా లేదా, లేదంటే అంత ఏడుపు ఇదంతా ఎందుకు వచ్చింది? సో ఆవిడ చేస్తున్న పనిలో ఎక్కడో ఆవిడ క్లారిటీ మిస్ అయింది, సమ్వేర్ తన గేమ్ అయితే మాత్రం దెబ్బతినింది. సో సో అదనమాట సంగతి. దీని గురించి ఇంకో డీటెయిల్గా అక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను. అలాగే భాషాబాయిని బిగ్ బాస్ తొక్కేస్తుండేమో అనిపిస్తుంది. ఏంది నిన్నటి వరకు అన్ని టాస్కులు జరిగితే 50,000 ₹1,00,000 అక్కడ ఎందులోనూ భాషాబాయిని ఇన్వాల్వ్ చేయకుండా ఈరోజు జరిగిన ఒక టుంబిడి టాస్క్కి ఆయన సంచాలకంట ఈ బాటిల్ తిప్పేదానికి. ఏమైనా అర్థం ఉందా? ఎందుకు అంత పగ? భాషాబాయి ఫ్యాన్స్ ఈ వీడియో మరి ఎప్పుడు వచ్చింది తెలియదు, కానీ గట్టిగా ఓట్లు వేసుకోండి. మొత్తం ఓటింగ్ ఆర్డర్ పైకి కిందకి అవుతుంది. ఎవరైనా ఫ్యాన్స్ అంటే మాత్రం ఓటేసుకోండి. స్టార్ట్ చేద్దాం. వీడియో లైక్ చేశారనుకుంటున్నా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బాయి వీళ్ళు నిన్న టాస్క్ అయిపోయింది కదా ప్రేరణ సంచాలక్గా, దాని గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. ప్రేరణ మీదకి వాడు వెళ్ళడం రాంగ్. వాడంటే ఎవరు? పృథ్వీ అనమాట. నువ్వేమో పాయింట్స్ మాట్లాడుతున్నావు, వాడేమో అడ్డంగా అరుస్తున్నాడు. నువ్వు కూడా వాళ్ళతో పాటు మాట్లాడుతునేపాటికి నీ పాయింట్ కరెక్ట్ ఉంటుంది, కానీ నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపోతున్నట్టు ఉందంట. అబ్బో వచ్చాడు అయ్యా సైంటిస్ట్ అబ్బాయి. అంటే యష్మి పృథ్వీ ఏమో అడ్డంగా వాదిస్తున్నారంట, వేరాజ్ ఈ అమ్మాయి సోనియా చెప్పిన దాంట్లో లాజిక్స్ పాయింట్స్ ఉంటున్నాయంట, బట్ వాళ్ళిద్దరి వల్ల తిని కూడా వేరే రాంగ్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందంట. అయ్యా ముగ్గురు అక్కడ అడావుడి చేశారు, ముగ్గురు అడ్డంగానే వాదిస్తున్నారు, ముగ్గురు రాంగ్గానే కనిపిస్తున్నారు. సో ఇందులో ఈవిడ మీ ఫ్రెండ్ కాబట్టి మీరు సపరేట్ చేసి చెప్పాల్సిన లేదు. ఈవిడ మీ ఫ్రెండ్ కాకపోతే మీకు మాత్రం ముగ్గురేనే కనిపిస్తారు. సో ఆడియన్స్కి బయట ముగ్గురేనే కనిపిస్తారు, అక్కడ పాయింట్స్ వినిపించేంత ఏమీ లేవు. సో రైటా రాంగా అన్నట్టే ఉంది. సో అందరూ గొంతులు వేసుకుని నడుస్తున్నారు, గొంతులతోనే ఉంది. సో ఈయన మాత్రం వాళ్ళ ఫ్రెండ్ కదా, కొంచెం అలా పాజిటివ్గా చెప్తూ ఉంటాడు. సో ఇక్కడే మన గేమ్ కూడా పోతుంది. అభయ్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది స్టార్టింగ్లో, అది నెమ్మదిగా న్యూట్రల్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు అది నెగిటివ్ అయిపోద్ది. అంటే పాజిటివ్కి వెళ్ళింది, ఎక్స్ యాక్సిస్ 0కి వచ్చింది, ఇప్పుడు మైనస్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మధ్యలో మ్యాథ్స్ ఎందుకురా, సర్లేండి. నెక్స్ట్ భాష బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినందుకు, ఇది బయట డిస్కషన్ అనమాట. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినందుకు నన్ను సాగుకొట్టారు అంటే ప్రేరణకి వీళ్ళకి చెప్తా అనమాట. ప్రేరణ లేదు నాకు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే పదం వచ్చిందంటే అయినా ఏం చెప్తుంది అసలు? ఈయనేమో టచ్ చేశానని చెప్తారు, టచ్ చేయలేదని చెప్తారు. ఆవిడేమో టచ్ చేశానని చెప్తారు, నేను తొయ్యలేదని చెప్తారు, ఇవి తోసారని చెప్తారు. సో ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు ఏంటి అని చెప్పి నిఖిల్ ఫస్ట్ నుంచి నీకేమిస్తా చేయాలి, నువ్వు స్ట్రాంగ్గా లేవు, నువ్వు వీక్గా ఉన్నావు, సంచాలక డిసిషన్ కన్ఫ్యూజింగ్గా ఉన్నావు అని చెప్పి ఎవరు చెప్తున్నారు ఈ మాట? నిఖిల్. మొన్న నిఖిల్ ఆ రింగా రోజు చేసింది అరే లూప్ ఇన్ ద హూప్స్ టాస్క్లో ఆయన అంత కన్ఫ్యూజ్ అయ్యాడు. చిన్న సింపుల్ టాస్క్ అది, ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడా లేదా? కానీ దాని గురించి నాగార్జున వీకెండ్లో మాత్రం ఏం అడగల, అదే బాధ. దీని గురించి మాత్రం గట్టిగా అడుగుతారు, అదొక ఆనందం. అబ్బాయి ప్రేరణ కన్ఫ్యూజ్ అయిపోయింది, వాడి మీదకి వచ్చేసరికి ఏడ్ చేసింది. అంటే సోనియా అంటే నేనే తీసుకొచ్చాను ఏదో అంటుంది. సో మీలో మీరే కొట్టుకున్నారు. నిఖిల్ సంచాలక్ ఎవరి వల్ల అయ్యో? మీ టీం వల్ల. డమ్మీ ఎవరి వల్ల అయ్యో? మీ టీం వల్ల. ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఇచ్చో? మీ టీంకి. ఇప్పుడు నువ్వేమయ్యో? పప్పు అయ్యో అని చెప్పి అమ్మాయి అంటాడు. మరి ఇప్పుడు సోనియా చూస్తే ఏమంటది? సో నిఖిల్ కూడా వాళ్ళ రిలేషన్షిప్స్ మధ్యలో బొక్క పెడతాడు అని అంటదా? అందో. ఎందుకు? నిఖిల్ మన ఫ్రెండ్ కాబట్టి నిఖిల్ ఏం చేసినా మనకు కనిపించదు, ఆ రాంగ్ ఇంటెన్షన్తో కనిపించదు. వేరే విష్ణుప్రియను మనం శత్రువులా చూస్తున్నాం కాబట్టి విష్ణుప్రియ ఏం చేసినా మనకు రాంగ్ ఇంటెన్షన్లో అనిపిస్తుంది. ఆవిడేదో ఆయనకి బ్రెడ్ వేస్తే వాళ్ళేదో సరదాగా ఏందమ్మా నువ్వు అసలు టీంలో అసలు పెద్ద స్థాయికి చెందిన వ్యక్తికి నువ్వు బాంచిన బ్రెడ్ ఇచ్చో అని చెప్పి అడిగితే అది ప్రేరణ సరదాగా తీసుకొని అబ్బాయి సరదాగా తీసుకుంటే మనకు అసలు సంబంధం లేని మూడో వ్యక్తిని నాలుగో వ్యక్తి మనకే బ్యాడ్ కనిపించిందా? అది అలా ఉంటాయి అన్నమాట. మన స్టాండ్స్ అనేవి అలా ఉంటాయి. మనం కూడా చెక్ చేసుకోవాలి. మన ఫ్రెండ్ అయితే ఒకలా, వేరే వాళ్ళు ఒకలా అయితే మనం కూడా ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాం బయట.
నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్. బిగ్ బాస్ ప్లీజ్ అనేది ఇప్పుడు అయిపోయింది. సో అంతలేని వీళ్ళు 75,000 సంపాదించారు, అఖండ వాళ్ళు 1.25 lakhs సంపాదించారు, కెరటం వాళ్ళు 2.45 lakhs సంపాదించారు. సో యాజ్ పర్ అవర్ రూల్ ఎవరిదైతే ఎక్కువ ఏ క్లాన్ అయితే ఎక్కువ సంపాదించిందో అది విన్నింగ్ ప్రైజ్ మనీకి యాడ్ అయింది. 2.45 lakhs యాడ్ చేశారు. ఇప్పుడు టోటల్గా 5.45 lakhs విన్నింగ్ ప్రైజ్ మనీగా ఉంది. ఇంకటితో ఆ టాస్క్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ, ఇతనికన్నా నువ్వు స్ట్రాంగ్, పృథ్వీ చెప్తుంది ఇతనికన్నా నువ్వు స్ట్రాంగ్, కానీ ఆయన ఎందుకు ఉంటాడు, నువ్వెందుకు ఉండవు, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అంది. అవసరం నుంచి కదా, ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పానంటే గేమ్లో నుంచి. సో గేమ్లోంచి ఆయన ఎందుకు ఉంటున్నాడు, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు ఒకటి ఆలోచించి. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎంతమంది మీ ఇద్దరు ఉన్నప్పుడు ఎక్కువ మంది నిఖిల్కి ఎందుకు సపోర్ట్ చేశారు, నీకెందుకు సపోర్ట్ చేయాలా. సో యాంగర్ ఇష్యూస్ ఉంది నీకు, నువ్వు ఆ యాంగర్ ఇష్యూస్ని సరిగ్గా రీడైరెక్ట్ చేయని చెప్పి తిను సీత ఇద్దరు తనకి చెప్పారనమాట. అలాగే ఎగ్జాంపుల్ కూడా చెప్పింది విష్ణుప్రియ. అదంటే అమ్మా అనిపిస్తుంది, డాక్టర్ ఇంత ఇంజక్షన్కి బదులు ఇంత ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుంది అంటే. సో పృథ్వీ రేపటి నుంచి చూడండి మొత్తం ఖర్చుగా చూపిస్తానంటే సీత క్యూట్ అని చెప్పి వెళ్ళిపోయింది. నిఖిల్ ఇదే చేయండి మీరు, ఇదే తెచ్చి చెడగొట్టండి. నాకు అదే అర్థం కాదు, మీరేంటి మీ ఏం చేస్తున్నారా మీరు హౌస్లో, నాకు అర్థం కాదు. ఒకరికొకరు హగ్గులు ఇచ్చుకుంటారు, క్యూట్ అనుకుంటారు, మీరు కొట్టుకుంటారు, మీరు ఏడుస్తారు, మీరే ఓదార్చుకుంటారు, అన్ని మీరే చేసుకుంటారు, మళ్ళీ ఏ నౌకొని తిరుగుతారు. అసలు నాకేం అర్థం కావట్లా, మీరు మీ విధానాలు మీ రిలేషన్షిప్స్ అసలు క్లారిటీ లేదు. ఒక వీక్కి ఏం జరుగుతుంది ఈ హౌస్లో అని చెప్పి 50 రోజులు ఉన్నా కూడా ఇలా మాట్లాడుకోరు, ఇలా చేసుకోరేమో వారంకే. నెక్స్ట్ మణికంఠ ఇష్యూ అయింది. వీళ్ళందరూ మాట్లాడుకొని సరదాగా జోక్గా, ఇది మాత్రం మణికంఠని కావాలని క్రిటిసైజ్ చేయాలని చేసింది కాదు, వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు. నిఖిల్, అభయ్, పృథ్వీ, నయనిక, విష్ణుప్రియ అందరూ ఉన్నారన్నమాట. సో నువ్వు పిచ్చిగా అగ్రెస్ అవుతుంటే నేను అభయ్ ఏంట్రా ఈడు అని చెప్పి పృథ్వీ కోసం చెప్తున్నారు. ఏంట్రా ఈడు ఇలా పిచ్చిగా అగ్రెస్ అవుతున్నాడు అంటే, ఓ పక్కన ఇంకోటి చూస్తేనేమో వాడే వెళ్ళి మణికంఠను దూసేశాడు. అభయ్ ఏమో మణికంఠ గారు అభయ్ చెప్తుంటా, మణికంఠ గారు నేనేదో ఒక కారణంలో ఆడుకుంటుంటే నన్ను నూకుతారేంట్రా పాపం అని చెప్పి ఆయన అనుకున్నాడని చెప్పి తన గురించి చెప్తున్నారన్నమాట. విష్ణుప్రియ అసలే రాయి జావ తాగి వీక్ అయిపోయాడు అంటే అభయ్ ఎవరిని ఏమంటే ఎవరికి తనకే దెబ్బ తగిలిద్దు అని పాపం ఆడు బయట తిరుగుతుండు. ఆయన చూస్తారంటే ఇక్కడ కిచెన్లో ఉన్నాడు, గిన్నెలు గడుగుతున్నాడు, ఇంక వినిపించింది వచ్చేసాడు. ఏంటి ఆమె జోకులు వేసుకుంటున్నారు ఇలా అని చెప్పి. యాక్చువల్గా జోకులు వేసుకోవట్లేదు, వీళ్ళందరి మీద పృథ్వీ గురించి చెప్పుకుంటా అలా వచ్చారన్నమాట ఆ టాపిక్లో నుంచి. మరి నేనేం భయపడటం లేదన్నా, నేను ఎంత ఆడాలో అంత ఆడాను, సింపుల్ అభయ్ ఓకే అనగానే అందరూ నవ్వితే ఇంకా మనకంటే కోపం వచ్చేస్తే ముఖ్యంగా విష్ణు నవ్వు తెలిసిందిగా అని చెప్పి గట్టిగా నవ్వింది. నవ్వేపాటికి అందరూ ఆయనకి మనీ కోపం వచ్చేసింది అనమాట. మనీ నథింగ్ టు జోక్, నోబడి ఎంత గుంజాలో నా బాడీ ఎంత గుంజాలో అంత గుంజింది అంటే, సరేరా నిఖిల్ సరేరా అలా కాదురా నిన్ను అనటం లేదు, పృథ్వీని అంటా ఉన్నాడు, సో అలా చెప్తున్నాడు అంతే అని చెప్పి. నేను లోపల కూడా అఫెండ్ అయ్యాను, లోపల మీరు మాట్లాడేటప్పుడు కూడా అప్పుడే చెప్దాం అనుకున్నా, నేను జోకులు తీసుకోలేను, సో ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ అందుకని వదిలేశాను. బట్ నాకు నచ్చదు జోక్స్, ఓవర్గా వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. నాకు కలవటం చాలా కష్టంగా ఉంది, అది మనుషులతో. నాకు చాలా కొత్తది ఇదంతా, ఎంతమంది మనుషులతో కలవటం, ఈ జోక్స్ వెంబడే నా వల్ల కాదు అని చెప్పాడు. నాకు అనేది కొంచెం టూ మచ్గా అనిపించింది. బట్ అది అక్కడ ఉన్నది మణికంఠ గట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది, ఇంకేం చేయలేం. అబ్బాయి చెప్పాడు పృథ్వీ మీద వేస్తున్నారా జోక్స్ అని చెప్పి, నిఖిల్ కూడా చెప్పాడు అనమాట. దాని తర్వాత నేను వెళ్ళిపోయాడు, అదే జరిగింది, అంతమించి అక్కడ ఏం జరగల. బట్ నాకేమనిపించింది అంటే మణికంఠ విషయంలో ఆయన జోక్లు వేసుకుందని ఫీల్ అవ్వాల, ఆయన ఏదో తక్కువ చేసి చూపిస్తున్నారు, సో ఆయనకి బలం లేదని తక్కువగా ఉన్నాడు, సో వీళ్ళేమో పెద్ద తోపులు అని చెప్పి ఆడియన్స్కి ఎక్కడ రాంగ్గా వెళ్ళిపోద్ది అని చెప్పి భయపడి వచ్చి దాన్ని ఖండించినట్టు అనిపించింది. సో మణికంఠ ప్రతిదీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు, అది మాత్రం నాకు చాలా క్లియర్గా తెలుసు. అది రాంగ్ అంటే రాంగే కాదు, అది రైటే. సో ఆయన అలాగే చూస్తాడు, ఆయన డిస్కషన్స్ కానీ ఆయన మాటలు కానీ ఆయన చేతలు కానీ అన్నీ ఆ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి నేను గమనించినంతవరకు. భాషాబాయ్ లోపలి నడుతాడు, ఏంటి అమ్మాయికి సోనియాకి నిజంగానే కోపం వచ్చిందా, కోపం వచ్చినట్టు నటించిందా అంటే యష్మి అంటది లేదు కోపం వచ్చింది. ఎందుకు అంటే మీరు అక్కడ మన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకో అమ్మా అని చెప్పాడు కదా విష్ణు ప్రేరణకి. సో దానివల్ల అక్కడ అరిచారనమాట, పృథ్వీ అరిచాడు కొద్దిగా, సోనియా కూడా అరిచింది. సో ఇదే విషయం సోనియా మైండ్లో కూడా నేను అరిచాను అన్న విషయం తర్వాత బయటకు వస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ వీళ్ళందరూ కూర్చున్నారు, ప్రేరణ వంట చేస్తూ ఉంది. చూసారా గాయస్, ఇంత కష్టపడి చేసిన వ్యక్తికి మాడిన బ్రెడ్ పెట్టింది గాయస్ అని చెప్పి తన వాయిస్లో తన ఆ స్టోను అని చెప్పి సుధీర్ అంటాడు, ఆ స్టోను మాత్రం భలే స్టోన్ చూడండి అని చెప్తే ఆ బ్రెడ్ కొంచెం మాడింది. ప్రేరణ అంది తను కావాలని మాడింది అలా అడిగాడు, ఆయన అడిగిన దాని ప్రకారం ఇచ్చాను అంది. నెక్స్ట్ సోనియా లేచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ నిఖిల్ పట్టుకున్నాడు, ఏమైందిరా అంటే అది రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుంది అంటే నిఖిల్ ఎవరు విష్ణువా ఏంటిది ఆ బ్రెడ్డిదా సైక్ చెయ్యకురా చెప్పురా నాకు ఏంటని చెప్పి, ఏమనిందిరా అని చెప్పి. దీనికి హట్ అవుతారా అసలు అర్థం దేనికి హట్ అవుతారో అర్థం కాకుండా అంట.
ఏం నేను చూడలేకపోతున్నారా, నాకు చాలా చిరాకు ఆ డిస్కషన్స్ ఇవన్నీ. అసలు నాకైందో ఫస్ట్ నుంచి రాలు గీలు వెళ్ళి చూస్తే మామూలుగానే కొంచెం తేడా కొడతా ఉంటుంది. సో అదనమాట, సోనియాకి విష్ణుప్రియని చూసి కాలుతా ఉంది. ఎందుకు? అబ్బాయికి మాడిపోయిన బ్రెడ్ పెట్టినందుకు ప్రేరణని చూసారా గాయస్, అబ్బాయికి మాడిపోయింది పెట్టిందని వాళ్ళకేదో తనకేదో సరదాగా వాళ్ళిద్దరితో జోక్ అంటే తనకు కోపం వచ్చింది. నాకు అర్థం కాదు ఇందులో కోపం వచ్చింది అంటే ఏముంది అసలు. ఈయనేమో ఆపేస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లా. సోనియా దేనికి హట్ అవుతారో ఏంటో తెలియదు అంటే, హట్ అవటం ఏముంది, ప్రతిసారి అలాగే మాట్లాడుతుంది, నాకు నచ్చదు, అది నా అంటే మరి నచ్చకపోతే చెప్పు తనకి వన్స్ ఫర్ ఆల్ ఒకసారి చెప్పేసి అంటే అది నా విషయం కాదు, అబ్బాయిది అంటే నిఖిల్. మళ్ళీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, వాడు తమాషాగా తీసుకుంటున్నాడు, అయిపోయింది, మధ్యలో నీకు వచ్చిన బాధ ఏంటన్నారు. సోనియా వినటం నాకు ఇష్టం ఉండదు ఇదంతా అని చెప్తే, నిఖిల్ సార్ అయితే బయటకు వెళ్దాం బాధ అంటే ఆవిడ చేసేది కూడా అదే, నువ్వు ఆపావు. సో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారన్నమాట. బయటికి వెళ్ళిన తర్వాత ఆ డిస్కషన్ కంటిన్యూ అయింది. నిన్న మాట్లాడింది, మొన్న మాట్లాడింది, అవతల మొన్న మాట్లాడింది, రోజు మాట్లాడుతూనే ఉంది. ఇంత చెప్పలేదు కానీ విష్ణుప్రియ రోజు మాట్లాడుతూనే ఉంటుంది. బట్ సోనియాకి ఏ రోజు మాట్లాడినా విష్ణుప్రియ నచ్చదు. రోజు అట్లానే మాట్లాడిద్ది, ఎవరినో ఒకరిని టీంలో నుండి అట్లానే చేస్తుంది. కష్టపడి చేసింది ప్రేరణ, వాళ్ళిద్దరూ ఏదో చూసుకుంటున్నారు, మాడగొట్టివ్వటం ఆవిడ ఉద్దేశం కాదు కదా. సో జోక్స్కి కూడా ఒకటి ఉండాలి, నీ రిలేషన్షిప్ నువ్వు చూసుకో, ఇంకో రిలేషన్షిప్లో బొక్కలు పెట్టకు. నిన్న కూడా అంతే, ప్రేరణకి వాళ్ళ టీంలో ఇలా చేశారు అలా చేశారు అని చెప్తుంది. సో అసలు అక్కడ జరిగింది ఏంటి, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, అందులో అంత మీనింగ్ ఉందా? నేనే చాలా బొక్కలు ఎత్తికే నేనే ఏంటి ఇందులో ఈ మాడిపోయిన ఈ బ్రెడ్ ముక్కలో ఎంత నాలెడ్జ్ ఉందని అనిపించింది. ఏం వెతికారా బాబు అనిపించింది. ఆవిడంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్లో బొక్క పెట్టడానికి ట్రై చేస్తుందంట. నిన్న కూడా ప్రేరణకు అయిపోయిన తర్వాత మీ టీం వల్లే నువ్వు అలా అయిపోయావు అని చెప్పి ప్రతి రిలేషన్షిప్లో ఆవిడ బొక్క పెట్టడానికి రోజు ట్రై చేస్తూ ఉంటుందంట. నీ రిలేషన్షిప్ నువ్వు చూసుకోవచ్చు కదా, వేరే వాళ్ళ కోసం ఎందుకు అని చెప్పి. ఇదే విషయం కనుక విష్ణుప్రియకి వీడియోస్ చూపిస్తే విష్ణుప్రియ కూడా ఏం నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయా, అసలు నాలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి ఆవిడే ఫీల్ అయ్యి నిజంగా నాలో ఇంత ఉందని చెప్పి ఆవిడకి శబాస్ ఇచ్చుకునిద్ది. నిజం చెప్తున్నా, నాకు ఇంత టాలెంట్ ఉందో తెలియదు, నిజంగా నేను అంత గ్రేట్ అని చెప్పి ఆవిడ కూడా షాక్ అవుతుంది. అంతే, ఆవిడకి కూడా తెలియని విషయాన్ని ఈవిడ కనిపెట్టింది. ఈవిడ సైంటిస్ట్ ఇక్కడ మనకి. ఇప్పుడు ఇది ఎవరో చెప్తుంది, నిఖిల్ చెప్తుంది. మరి నిఖిల్ మన సొంత పోసా, నిఖిల్ కూడా నన్ను చేసింది అదే ప్రేరణతో. ఇంత రెచ్చగొట్టింది ఎవరు, మీ టీము. నువ్వు డమ్మేయింది ఎవరి వల్ల, మీ టీము. నువ్వు ఛాన్సులు ఇచ్చింది ఎవరికి, మీ టీము. చివరికి నువ్వు ఏమయ్యో పప్పు అయ్యో అని చెప్పాను. అంటే ఏంటి, మరి నిఖిల్ కూడా వాళ్ళకి బొక్కలు పెడుతున్నాడా, ఆయన రిలేషన్షిప్ ఆయన చూసుకోవచ్చు కదా, వేరే వాళ్ళ కోసం ఎందుకు, అది మనకు కనపడదే. అదనమాట, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు సోనియా గారు. టూ మచ్ నెగిటివ్ థింకింగ్. అసలు ఇదంతా అవసరం లేదు ఆవిడ. సో 3 much 4 muchగా ఆలోచిస్తున్నారు. ఓవర్ అయిపోయింది నాకైతే మాత్రం. సోనియా రెచ్చగొట్టడం అనేది ఆవిడ రెగ్యులర్ ప్యాటర్న్స్ అంట. పచ్చకామర్లు వచ్చినడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, అదే కదా చెప్పింది విష్ణుప్రియ. కరెక్ట్గా అప్లికబుల్. ఎందుకంటే ఈవిడ ఏదైతే చేస్తుందో మేబీ అవన్నీ అలా కనిపిస్తున్నాయి తనకి. రెచ్చగొట్టేది మనమే మేడం, మనకు తెలియట్లే. మీరు ఫస్ట్లో రెచ్చగొడతా ఉంటే ఓకే, వాళ్ళ నుంచి నిజాలు గక్కించడానికి మీరు పాయింట్ చేసి రెచ్చగొడుతున్నట్టు ఫస్ట్ వారం, ఫస్ట్ 2 రోజులు. దాని తర్వాత నుంచి మీ ప్యాటర్న్ అలా వెళ్ళిపోయింది అందులోంచి. అంటే ఏమీ లేని దగ్గర కూడా మీరు మాట్లాడి ఏదో చేసి రెచ్చగొడుతున్నట్టు ఉంది. అది నెక్స్ట్ భాషా బయట నుంచి వెళ్ళిన తర్వాత ఈయనేమో నామినేట్ చేస్తాడేమో అని అంటుంది. ఎందుకంటే ఆవిడ మీద అరిచింది కదా, అందుకోసం అంటే పెద్దరికం ఉంటే కరెక్ట్గా మాట్లాడాలి, ఇష్టం ఉన్న చోట ఇష్టం వచ్చినట్టు కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావదని చెప్పి. సో ఆయన ఏంటంటే ఆయన ఏజ్ని ఆయన దాన్ని ఈజీగా వాడేస్తున్నాడు, ఆయన ఏజ్ని వాడేసి ఆయన సజెషన్లు ఇచ్చేస్తున్నాడని చెప్పి. నిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకోమ్మ ప్రేరణ అన్న దగ్గర దానికి కూడా చెప్పే విధానం ఉంటుంది. యాక్చువల్గా భాష చేసింది నాకు నచ్చల. ఎందుకంటే ప్రేరణ సంచాలకు ఎయిదర్ నువ్వు అక్కడ చూస్తే అమ్మ తగిలింది, టచ్ అయింది, పుష్ చేయడానికి చెప్పాలి, లేదా పుష్ చేసి చెప్పాలి. అంతేగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకోకూడదు. ఏమవుతుంది అంటే దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు భాషాబాయి చెప్పడం వల్ల ప్రేరణ ఎలా చేసింది అంటారు, భాషాబాయి గట్టి సరిపోయింది. అదే యష్మి వల్ల చేసిందంటే అది పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. సో అలాంటివి చెప్పకూడదు భాషాబాయి. సో కాకపోతే ఏంటంటే భాషాబాయి మంటింగ్ గట్టి అని చెప్పి, ఎందుకంటే మీరు లేని పని సలహాలు ఇస్తారన్నది ఒక విషయం కడితే ఆయన మీద అరిచేసి గోల్ చేసి అంత సినిమా లేదు కదా. సో ఆయన దాన్ని ఫీల్ అయ్యారు కూడా. ఫీల్ అయ్యి ఏంట్రా బాబు వాళ్ళు టాస్క్ పడిపోతే చంపేసేటట్టు ఉన్నారు అని చెప్పి ఫీల్ అయ్యారు. వాళ్ళు అలాగే బిహేవ్ చేశారు. అది వస్తుంది, ఈ టాపిక్ ఖచ్చితంగా నామినేషన్స్లో వస్తుంది. దాని తర్వాత స్పిన్ ద బాటిల్ అని చెప్పి ఒక టుంబిడి టాస్క్కి భాషాబాయిని సంచాలకుగా వేశారు. తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది, నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుంది. ఓటింగ్ కూడా చూసుకోండి ఫ్యాన్స్. సో యష్మికి వస్తే, యష్మి నువ్వు చేసిన అతిపెద్ద దొంగతనం చెప్పు, ఫుడ్ దొంగతనమైన చికెన్ దొంగతనం అంటే చికెన్ దొంగతనం ఒప్పుకుంది. ఇదే కదా మరి విష్ణుప్రియ కూడా ఉంది, ఊరికి ఆవిడ మీద అరిస్తారు, అది మ్యాటర్ అనమాట. నెక్స్ట్ మనీ విష్ణుకి పోల్ డాన్స్ ఇచ్చాడు, ఇది కొంచెం బాగానే ఉంది.
ఆడపులిలాగా ఆవిడ చేసి రమ్మన్నారు. అది మాత్రం ఓవర్గా ఉందబ్బా. ఆడపులి వేసుకొచ్చి సరైనగా అనిపించింది. నెక్స్ట్ నైనిక స్విమ్మింగ్ పూల్లో పడేయమన్నారు ఒక అబ్బాయిని. భాషనే చెప్పాడు, భాషనే బలయ్యాడు. భాషతో పాటు నైనిక కూడా పడిపోయింది. సో కొంచెం ఓం గారు లిప్స్టిక్ వేసుకొని వచ్చారు, కొంచెం అలాగే ఉంది. సో నిఖిల్ శారీ కట్టుకొచ్చాడు, అలా పాట వేశారు, అట్లా ఏదో ఎంజాయ్ చేశారులేండి. మణికంఠ తన చాతుర్యాన్ని చూపిస్తున్నాడు. సగం తాగిన మినిట్ మీద దొబ్బేశాడంటే అది మామూలు విషయం కాదు. ఆ సగం తాగిన మినిట్ మీద నువ్వు ఏం చేసుకుంటా నాకు అర్థం కాదు. ఫ్రెష్ బాటిల్ దొబ్బేయాలి కానీ. సో అది కూడా నబిల్ది సగం. అరే నా సగం తాగిన మినిట్ మేడ్ బాటిల్ ఎవరైనా చూసారా, నా సగం తాగిన మినిట్ మేడ్ బాటిల్ ఎవరైనా చూసారా అని చెప్పి ఆయన ఎత్తుకుంటున్నాడు. ఓ నిమ్మకాయ చెక్క, ఓ సగం తాగేసిన మినిట్ మేడ్ బాటిల్ అన్నీ ఎత్తుకొచ్చి లోపల దాచుకుంటున్నాడు. అదేదో సినిమాలో బ్రహ్మానందం ఇలా రోడ్డు మీద దొరికిన అన్ని ఏరుకొట్టుకోవచ్చు. గట్టొత్తుకొచ్చిన ఏదో సినిమా అది. నా చిన్నప్పుడు చూసాను నేను దాన్ని. తర్వాత మనీ ఇచ్చేసాను అన్నమాట. ఇచ్చానంటే నీకు ఇచ్చారా, నువ్వు ఆ సగం దాగింది ఏం చేసుకుంటావు అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ పెనడం స్టార్ట్ చేశాడు. ఆ నిమ్మకాయ అక్కడ ఏదైతే ఆయన దుబ్బేసాడో ఈయన ఇక్కడ పెనడం స్టార్ట్ చేశాడు దాన్ని. మీరు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి 2 వారాలు గడిచింది. ఈ ఇంటిని మీ ఇల్లుగా భావిస్తున్నప్పటికీ మీ ఇష్టమైన వారిని మీరు మిస్ అవుతున్నారని బిగ్ బాస్కి తెలుసు. వారు లేనప్పటికీ వారి జ్ఞాపకాలు మీతో ఉంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. 5 సభ్యులకి ఇంటి నుంచి గిఫ్ట్స్ ఇస్తారని చెప్పి వచ్చి కరెక్ట్గా వారం 10 రోజులు అయ్యింది. వారం 10 రోజుల్లో వాళ్ళు మిస్ అయిపోవటం, నువ్వు గిఫ్ట్లు ఇవ్వటం, వాళ్ళు లేట్ చేయటం, వాళ్ళే తుడిచేసుకోవటం, వాళ్ళే ఓదార్చుకోవటం, ఏంట్రా మాకు ఇది. నాకు తెలిసిన ఒక మేడం ఉన్నారు, మన ఫాలోవర్ అనమాట. ఆవిడ ఒక ఇంటర్ కాలేజీకి ప్రిన్సిపల్. ఆవిడ చెప్తున్నారు, ఆవిడ మెసేజ్ చేశారు, ఇంతకుముందు చెప్పారనమాట ఈ విషయం. ఏంటి అంటే అడ్మిషన్స్ ఆ టైంలో తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని పెట్టి ఇక మీదండి బాధ్యత, మాకేం సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతారంట. చివరికి కొంతమంది స్టూడెంట్స్కి ఆ హెల్త్ బాగాలేకపోయినా ఫోన్ చేస్తే ఆ మీరే తీసుకెళ్ళేదని హాస్పిటల్ చూపించి చెప్తాడు. కొంచెం దూరభారంగా ఉంటారు కదా. వాళ్ళు అసలు ఫోన్లు చేయటం కానీ వీళ్ళు అసలు ఫోన్లు చేయటం కానీ ఏది ఉండదు. వీళ్ళనే కాదు, చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇంటర్ హాస్టల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. మనం ట్రిప్పులకి దుబ్బేస్తే వారం 10 రోజులు కానీ ట్రిప్పులకి వెళ్తే ఇంట్లో ఫోన్ చేసి అడిగే ఇదే ఉండదు. ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు కొంతమంది. సో స్టిల్ కొన్ని షూట్ల మీద కానీ లేదంటే కొన్ని వర్క్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా పనుల మీదకి వెళ్ళినప్పుడు కానీ సెల్ ఫోన్లో సిగ్నల్ కూడా ఉండదు. ఎలాగో ఉంటాం కదా వారం 10 రోజులు. అలాగే అదన్నీ ప్లాన్డ్ ట్రిప్స్ కాబట్టి ఇంట్లో మనం సెట్ చేసి ఏమైనా కావాలంటే అన్నీ సెట్ చేసి వెళ్తాం. అలాగే బిగ్ బాస్కి కూడా వాళ్ళకి ఏం కావాలని సెట్ చేసి వెళ్తాం. ఇంకా సిగ్నల్ నుంచి వాటికి వెళ్ళే కన్నా బిగ్ బాస్ బెటర్. ఎందుకంటే ఒకవేళ ఇంట్లోకి ఏదైనా కావాల్సి వస్తే, ఇంట్లో ఏదైనా అవసరం అయితే మనకి కనీసం చెప్తారు ఏదైనా అయితే. సో అలాంటి ప్లేస్లో ఉండి మీరు అసలు అంత మిస్ అయిపోయినట్టు అంత అది, పైగా మీరు తెచ్చిన గిఫ్ట్లని మీరు బిగ్ బాస్కి ఇచ్చి బిగ్ బాస్ అక్కడ పెడితే దానికి మీరు ఏడ్ చేసి నానా రచ్చ చేశారు. అది వారంకి. కనీసం దీనికి అందరూ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ నేను కంటెస్టెంట్లు మాత్రమే తిన్నాను, బిగ్ బాస్ టీంని కూడా క్వశ్చన్ చేస్తున్నా. 4-5 వారాల కింద మీరు పెడితే లాజికల్గా ఉంటుంది తప్పితే ఇంతటి దానికి అంత అవసరమా ఏంటో. ఫస్ట్ నిఖిల్ అభయదేమో వాచ్ పెట్టారు, నిఖిల్దేమో షర్ట్ పెట్టారు. సో బిగ్ బాస్ ఏంటంటే అది హౌస్ మేట్స్ చేతిలో డిసైడ్ అయి ఉంటుంది. హౌస్ మేట్స్ అందరికీ లాలీపాప్ ఇచ్చారు, మనకు కూడా లాలీపాప్ ఇచ్చారు. మనం కూడా ఎపిసోడ్ అంతా అసలు దరిద్రమైంది పెడదాం అనుకున్నా కానీ తమ్నైలు, నాకు ఆ తమ్నైలు మాత్రం అది రాదు, మనసు చెండా ఒకటి పెడతా అనుకున్నా. సో ఆ తమ్నైలు అలాంటిది పెడితే క్లిక్లు ఎక్కువ వస్తాయని తెలుసు కానీ ఏందో మరి మనసు లేదు నాకు. సో ఎక్కువ లాలీపాప్లు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఆ గిఫ్ట్ వస్తుంది. అంటే ఇద్దరు గిఫ్ట్లు వస్తూ ఉంటాయి, ఇద్దరు నుంచే పెడతా ఉంటారు. హౌస్ మేట్స్ అందరూ ఓటింగ్ చేయాలి అంతే, ఇంతకు మించి ఏం లేదు. అబ్బాయిది వాచ్ నిఖిల్ షర్ట్ వస్తే అబ్బాయికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఇదంతా హౌస్ లోపల జరిగింది, హాల్లో. వాళ్ళ డాడీ వాచ్ అబ్బాయికి వచ్చింది. అప్పుడు బిగ్ బాస్ టీంకి కలిగింది ఏంటంటే హౌస్ లోపల చేస్తుంటే పెద్ద ఎమోషన్ ఏమి ఉండట్లేదు, ఎఫెక్టివ్గా ఉండట్లేదు. బయట గార్డెనర్ చేద్దాం ఎఫెక్టివ్గా ఉంటుందని మొత్తం సెటప్ అంతా గార్డెనర్కి మార్చారు. నెక్స్ట్ సీత వర్సెస్ నైనికాలో సీత అంటది నాకు విష్ణు నెక్స్ట్ నైనిక ఇద్దరు దొరికారు, నైనికాకి ఇమ్మని చెప్పి. ఎక్కడ నాకు అసలు ఒక్కసారి జుమ్ అని చెప్పి ఆవిడ సోనియా మీద వేయాల్సింది. ఎందుకంటే సోనియా ఏమంటుందంటే సీతకి ఇప్పటికీ ఏదైనా మెచ్యూర్డ్ డెసిషన్ కావాలంటే నా దగ్గరికి వస్తుందని చెప్పి 2 రోజుల క్రితమే చెప్పింది. ఆవిడకి నేనే ఫ్రెండ్ అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు క్లోజ్ అయ్యారులే అని చెప్పి చెప్పింది అండి. బట్ ఈవిడ అసలు ఆవిడ పేరు కూడా తీసుకోవాలి. సో వాళ్ళిద్దరే క్లోజ్ అన్నట్టు చెప్పింది అనమాట. నెక్స్ట్ నిఖిల్ సోనియా డిస్కషన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ డిస్కషన్. ఈజ్ హీ స్టిల్ విత్ యూ, తను నీతోనే ఉన్నాడా, ఇష్యూస్ ఏం ఉన్నాడు కదా, ఇష్యూస్ ఏం లేవు కదా మీ ఇద్దరి మధ్యలో అని చెప్పి. అంటే తనకి బయట రిలేషన్షిప్ ఉంది, తన బిజినెస్ పార్ట్నర్ ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారు. ఏదో ఇంటర్వ్యూలో ఎక్కడో అలా చూచాయిగా చూసాను నేను, ఐఎమ్ నాట్ షూర్. సో ఉన్నారు అని చెప్పి నాకైతే అర్థమైంది. సోనియా ఇక్కడ ఏదో చెప్పింది కానీ అసలు ఇటు వెళ్ళాలి అన్నది. దాన్ని వెనకబెట్టి ముందు పెట్టి చోలు ఇయర్ఫోన్స్ పెట్టి దాన్ని దోపేసి పాడు చేసుకుని మొత్తం అంటే నాకు పైపోయిన అర్థం ఏంటి,
ఉన్నాయి కానీ ఏమైనా వస్తుందో లేదో తెలవదు కదా, ఇక్కడ ఏదైనా అవుతుందేమో, ఇక్కడి నుంచి ఏదైనా వెళ్ళిందేమో తెలవదు కదా అన్న మీనింగ్లో ఏదో ఉంది. ఆ మంగళంలో మాత్రం నాకు ఇదే అర్థమైంది. సో నిఖిల్ ఆయనకి తెలుసా, నమ్ముతాడు, ఆయనకి నీ గురించి మొత్తం తెలుసా, నేను నమ్ముతాడు కదా అని అడిగాడు. మనకి ఇలాంటి డౌట్లు ఉన్నప్పుడు నిఖిల్ ఫస్ట్ థింగ్ నాకు ఒకటి చెప్పు, నువ్వు నీ సైడ్ నుంచి అమ్మాయి సైడ్ నుంచి వదిలే, తనకి రిలేషన్షిప్ ఉందని తెలిసినప్పుడు బయట ఇలాంటిది ఏదైనా అంటే మనం ఏదైనా ఇట్లా క్లోజ్గా ఉంటే హౌస్లో మనం ఏదైనా అనుకోని, తల్లి తండ్రి అక్కడ నా చెల్లి ఏదని అనుకోని, సో బయట ఒకళ్ళు ఉన్నారు, నీకు ఇప్పుడు ఈ డౌట్ వచ్చిందంటే తనను నమ్ముతాడా లేదని చెప్పి అలాంటిది వచ్చినప్పుడు నువ్వు ఎందుకయ్యి అంత క్లోజ్గా మూవ్ అవ్వాలి నాకు అర్థం కాదు. నేను చెప్తున్నాను, నాకు కొన్ని స్క్రీన్ షాట్లు అలాంటివి పంపిస్తున్నారు, కొన్ని మెసేజ్లు కానీ లేదంటే కొన్ని కామెంట్స్ కానీ పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరు సోనియాని తిడుతున్నారు. సోనియా ఏంటి అబ్బాయిల మీద చేతులు వేసుకుంటా, సోనియా ఏంటి అదేంటి ఇదేంటి అని. ఒక్కరు కూడా నిఖిల్ ఎందుకు కృషి చేయరు నాకు అర్థం కాదు. మరి నిఖిల్ కూడా వెళ్ళి సోనియా వెనక నుంచి వాటేసుకోవటం, లేదంటే ఏదైనా చేయటం, తను కూడా చేతులు వేయటం, తను కూడా చేతులు పట్టుకోవడం, పృథ్వీ కూడా అది చేస్తున్నారు కదా. ఎందుకు అంటే ఓన్లీ అమ్మాయిని క్వశ్చన్ చేస్తున్నారు, అబ్బాయిని కూడా క్వశ్చన్ చేయాలిగా మీరు. సో ఇక్కడ నేను నిఖిల్ని క్వశ్చన్ చేస్తాను, నీకు ఎందుకు డౌట్ వచ్చింది తను నేను నమ్ముతాడా లేదా అన్నప్పుడు, అంటే బయటికి రాంగ్గా వెళ్తే నమ్ముతాడా లేదా అని డౌట్ వచ్చినప్పుడు బయటికి రాంగ్ వెళ్ళే అవకాశం ఉందని నువ్వు ఆలోచించినప్పుడు అసలు రాంగ్గా వెళ్ళటానికి అలాంటి ఒక సిచ్యువేషన్ ఎందుకు ఇస్తున్నావు? అమ్మాయికి ఇబ్బంది అయినప్పుడు ఇంత ఆలోచించి నువ్వు, ఇంత మెచ్యూరిటీ ఉన్నది అని అనుకునే నువ్వు ఇది ఎందుకు చేయట్లా? నెక్స్ట్ సోనియా కూడా బయటికి ఇలా వెళ్తుందని అంటే విష్ణుప్రియ జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితేనే బయటికి ఇది ఎలా వెళ్ళిపోయిద్దో, ఇంక దీని తర్వాత ఈవిడ ప్రొలాంగ్ చేసిద్ది ఎలా వెళ్ళిపోయిద్దో అని చెప్పి దానికోసం అంత రచ్చ చేసినప్పుడు దాని తర్వాత మీ బిహేవియర్ ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కాదు. బయటికి ఏమైనా మనం చెప్పలేం కదా ఎలా వెళ్తుంది ఏంటని చెప్పి. అలాంటప్పుడు అలా వెళ్ళే అంత స్కోప్ ఎందుకు ఇస్తున్నారని అర్థమైంది మీకు నా పాయింట్. ఆ వెళ్ళే అంత స్కోప్ ఇవ్వకపోతే అది అవ్వదు కదా. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, నిఖిల్ ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కంటెంట్ బయటికి వెళ్తుందా? ప్రేరణ ఉంది, నిఖిల్ ఉన్నాడు, ఏమైనా వెళ్తుందా బయటికి? ఫ్రెండ్సే కదా వాళ్ళు, బయట వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లా? విష్ణుప్రియ పృథ్వీతో క్లోజ్గా ఉంటానో కూడా వెళ్ళట్లా, ఉండాలని ట్రై చేస్తున్నా వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా సిల్లీగా కనిపిస్తుంది. మీది అసలు ఏంటో కూడా తెలియదు. దాంతో మీరు భయపడుతున్నారంటే మీరు దీని గురించి నమ్ముతాడా లేదా అనే పాయింట్ మీ నోట్లోంచి వచ్చింది, మీరు డిస్కస్ చేశారు, మీరు భయపడుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని అర్థం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలాంటిది ఎందుకులేండి, దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఇంతే ఇలాగా ఉంటుంది అనమాట. ఆయన తెలుసా నమ్ముతాడా అంటే తెలుసు, నేనేంటో కంప్లీట్గా తెలుసు అంది నిఖిల్. మరి ఎందుకు ఏడుస్తావు? సో ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, నువ్వే చెప్తావు కదా రైట్ అని చెప్పంగానే తెగ ఏడ్ చేసింది పడుకొని. ఎందుకు అంటే అసలు నమ్ముతాడు కంప్లీట్గా అన్నప్పుడు అసలు ఈ క్వశ్చనే రాకూడదు, మీరు అసలు బాధపడకూడదు, ఈయన అసలు అడగకూడదు, అసలు ఇదంతా జరగకూడదు. ఈ సిచ్యువేషనే జరిగింది అంటే మీకు డౌట్ ఉంది, ఎందుకు వచ్చింది అంటే మీరు అలా ఏదో చేశారని అర్థం. అలాగే నేను ఆడియన్స్కి కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఆ అమ్మాయికి రకరకాల పేర్లు పెట్టి రకరకాల బూత్ వర్డ్లు పెట్టి అగైన్ నేను ఆ అమ్మాయిని సపోర్ట్ చేయట్లా, నేను స్టార్టింగ్ నుంచి చాలా క్లియర్గా ఉన్నా. నాకు ఆ కంటెంట్ అంటే ఎవరు ప్రొనౌన్సియేషన్ రాంగ్గా చేస్తుందని చెప్పి పెద్దగా కామెంట్ చేస్తూ ఉంటారు. బాబు మేము తెలుగు మీడియం పప్పల బడి వాళ్ళం, ఏదో ఆ టైంకి మా సుడి తిరిగి మా బాబులు ఏదో సంపాదించేవాడికి ఇంటర్ ఏదో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చదివి అలా పైకి వచ్చాం. కానీ బేసిక్స్ అన్నీ మనకి ఓలే తప్పితే ఏబిసిడీలు చాలా పూరు. నన్ను క్షమించు, నేను ఏదో తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే అది ఇప్పుడు నేను కరెక్ట్ కూడా చేసుకోలేను, అంతే. ఇంకా ఈ జీవితానికి ఇంతే, ఇంక అడ్జస్ట్ అవటమే. సో మరి అలాంటి కంటెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వకూడదు కదా. నేను అనేది ఏంటంటే కామెంట్స్ చేసేవాళ్ళు అందరూ అమ్మాయిలు అమ్మాయిని అని చెప్పి తిడతా ఉంటారు. ఈ అబ్బాయి బిహేవియర్లు కూడా రాంగే కదా. మీరు ఎందుకు ఎవరిని వీళ్ళని క్వశ్చన్ చేయరు? వీళ్ళని ఎందుకు అడగరు? వీళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకుంటే అవదుగా, ఇద్దరు పట్టుకుంటేనే కదా అవుతుంది. ముఖ్యంగా లేడీస్ వాళ్ళ పేరుతో ఉన్న ప్రొఫైల్స్తో వాళ్ళు కూడా అమ్మాయిని అంటున్నారు. ఎందుకు? నిఖిల్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది, సోనియాకి తక్కువ ఫ్యాన్ బేస్ ఉందనా? నిఖిల్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో అంటారని మీ భయమా? సో ఫుల్ ఎయిట్ చేసింది ఆవిడ. బట్ ఆవిడ తప్పే కదా, మరి ఎందుకు? అమ్మో నేను మాట ఇచ్చా 30 minutes అయింది, 28 minutes అయింది. నెక్స్ట్ నబీల్ పృథ్వీ. అబ్బాయి ఏడిపిస్తారు అబ్బా నన్ను. ఈ నబీల్ పృథ్వీ ఒక 30 minutes దాటినా కొంచెం ఏమనుకోకండి ప్లీజ్. నబీల్ పృథ్వీ అయితే మాత్రం నన్ను ఏడిపించేశారు. ఎందుకంటే నబీల్ వాళ్ళ ఫాదర్ బర్త్డే ఆగస్ట్ 15 అయితే పృథ్వీ వాళ్ళ ఫాదర్ డెత్ డే అదే సేమ్ డేటు. అండ్ నబీల్ది లాస్ట్ ఫోటో, పృథ్వీకి ఏకైక ఫోటో. కానీ ఇక్కడ పృథ్వీ మాట అంటాడు ఓన్లీ ఫోటో అని చెప్పి. యాంగర్ ఇష్యూస్, ఆయనకు కూడా యాంగర్ ఇష్యూస్ ఉండటం వల్ల మ్యాక్సిమం ఒక 20-30 days మ్యాక్సిమం తను స్పెండ్ చేశాడంట. సో ఈ వాంటెడ్ మీ అన్ యాక్టర్, సో ఐఎమ్ అని చెప్పాడు. నబీల్ కూడా అంతే సేమ్. ఎంత కోఇన్సిడెన్స్ చూసారా? నబీల్ వాళ్ళ ఫాదర్ కూడా ఏదో మ్యూజిక్ ఏదో చేద్దాం అనుకున్నారు, అవ్వపోయేపటికి ఆయనే యూట్యూబ్ వైపు పుష్ చేశారంట. ఐ బిలీవ్ మై డాడ్ ఈజ్ విత్ మీ అని చెప్పి పృథ్వీ చాలా స్ట్రాంగ్గా కనిపించాడు, నబీల్ కూడా చాలా స్ట్రాంగే. నాకు ఇక్కడ నిఖిల్ బాగా నచ్చాడు. నిఖిల్ ఏమంటాడంటే నేను నబీల్కి ఇస్తున్నా ఎందుకంటే పృథ్వీకి నేనున్నా,
సో యాజ్ ఎ బ్రదర్ వీళ్ళిద్దరు బయట కొంచెం క్లోజ్ కాబట్టి పృథ్వీకి నన్ను కాబట్టి నబీల్కి ఇస్తున్నాను, నబీల్కి ఇచ్చారు. సో నబీల్ అందరూ మ్యాక్సిమం నబీల్కి ఇచ్చేప్పటికి నబీల్ గిఫ్ట్ తీసుకోండి అని చెప్పారు. నెక్స్ట్ మణికంఠ సింపతి మీద ఇవ్వాలనుకుంటే మాత్రం నాకు ఇవ్వద్దు, అవసరం లేదు అన్నాడు. ఎందుకు ఆల్రెడీ తన దగ్గర ఒకటి ఉంది, తనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అందరూ ఓంకి ఇచ్చారు. ఓం గారు ఇక్కడ ఒక మాట చెప్పారు, నాకైతే మాత్రం మైండ్ బ్లాగ్ అనిపించింది. ఆ ఒక్క మాట నన్ను చాలా ఇంప్రెషన్ వచ్చింది నాకు ఓం గారి మీద. ఏమన్నారంటే, నేను ప్రేరణకి నాకు ఒక గొడవ జరిగితే తర్వాత రోజు ప్రేరణ వచ్చి యు ఆర్ గుడ్ సార్ అని చెప్పి ఏదో అంది. సో దానికి రీజన్ ఏంటంటే, నాలో ఏదైతే గుడ్ క్వాలిటీస్ మీకు కనిపిస్తున్నాయో, ఈవెన్ ఒక్క క్వాలిటీ గుడ్ కనిపించినా అది మా పేరెంట్స్ ఇచ్చింది, మా డాడీ ఇచ్చింది. నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను నేర్చుకున్నవి అన్నారు. నేను ఎప్పుడు వినలా ఇది, అది భలే అనిపించింది. ఏం చెప్పాడు రా అయినా అని చెప్పి. కరెక్టే కదా. సో ఏదైనా బ్యాడ్ క్వాలిటీస్ ఏమంటే మనం నేర్చుకున్నవి, గుడ్ క్వాలిటీస్ అంటే మన మదర్ మన ఫాదర్ మన చిన్నప్పటి నుంచి టీచ్ చేస్తున్నాయి. మన గురువులు కానీ ఎవరైనా సరే వాళ్ళు టీచ్ చేసినవన్నీ మనకి మంచి క్వాలిటీస్. తర్వాత ఓవర్ ద ఇయర్ కొంత ముష్టి యాదవులు దరిద్రులు పక్క బెంచీల్లో మన బెంచీల్లో పక్కన కూర్చొని కొంతమంది దరిద్రులు మనమే పిలిచి వరకు కూర్చోబెట్టుకుంటాం. అరే రా మావా అని చెప్పి నేను అక్కడ కూర్చోబెట్టుకున్నాను ఏంటంటే చెప్తాను, రా మావా నన్ను కూర్చోబెట్టుకుంటాం. వాళ్ళ వల్ల మన జీవితం అష్టమంకరాలు తిరిగిద్ది. సో ఆ తర్వాత నుంచి ఆ బ్యాడ్ క్వాలిటీస్ అక్కడి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ సో అయిపోయింది ఇది. ఇంకా వీళ్ళందరూ ఉమ్మా అని చెప్పి ఆయన కిస్ ఇచ్చారు. ఆయనకైతే సెండ్ ఆఫ్ లాగా అనిపించిందంట. తదాస్తు దేవతలు ఉంటారు సార్, సడన్గా తదాస్తు అంటే ఇది సెండ్ ఆఫ్ అయిపోగలదు, ఎందుకు సార్ అలాగా. నెక్స్ట్ మనీది యష్మిది. సో మనీ యష్మి వాళ్ళది ఏదో దొబ్బేశాడు. సో తన చేత హెడ్ మసాజ్ ఇవన్నీ చేయించుకొని సో ఇచ్చాడు అనమాట. ఇక్కడ నిఖిల్ అంటాడు హెడ్ మసాజ్ చేస్తుంది యష్మి అని. నిఖిల్ నాకు అర్థం కాదు, నువ్వు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావా ఎక్కిరిచ్చావా? నువ్వు ఎక్కిరిస్తే మీరు ఇలాంటివి చాలా చేస్తున్నారుగా, చేతుల్లో చేసుకొని తిరగటాలు ఇవన్నీ. సో నాకు అర్థం కాల, అలా ఎలా అంత ఈజీగా అనేసాడు హెడ్ మసాజ్ చేస్తుంది అది అని చెప్పి. తప్పు, నాకు ఎందుకు ఇది తప్పుగా అనిపించింది. మరి కంప్లీట్ కాన్వర్సేషన్ చూపించలేదు, సింగిల్ లైన్తో చూపించాడంటే హెడ్ మసాజ్ చేస్తుందని చెప్పి. రాంగ్. ఇక్కడ యష్మిదో రాంగ్. ఏంటంటే బిగ్ బాస్ రూల్స్ అని గింజుకునే యష్మి అంటే ఇస్తే తీసుకోకూడదు అని యష్మి. ఇప్పుడు మణికంఠ మరి దుబ్బేసింది, ఆయన చేతుల మీదకి ఎలా తీసుకుంటుంది వెనక్కి? లాజిక్కేగా, మీరు పట్టుకోలేదు కదా, నేను పట్టుకున్నాను అనమాట. సో తీయకూడదండి రూల్ అన్నారు, అలా ఇవ్వకూడదు. పాల ప్యాకెట్ విష్ణుప్రియ వేస్తుంటే అంతసేపు గొడవ చేసింది, అలా తీసుకోకూడదనే కదా బిగ్ బాస్ చెప్పిందని పచ్చడి డబ్బా మాత్రం తీసుకుంది. ఎందుకంటే పాల ప్యాకెట్ ఒకటి పైన ఒకటి ఉంది, పచ్చడి డబ్బా మాత్రం ఒకటే ఉంది కాబట్టి దానికేం అలాంటిదేం లేవు అన్నమాట. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, రివర్స్లో ఆయన పౌచ్ దొబ్బేశారు. సో ఆయన పౌచ్ కోసం ఆయన పాట పాడమని డ్యాన్స్ చేయమని ఇవన్నీ చేశారు. ఈయన కూడా లైవ్లో ఆవిడ చేత డ్యాన్స్ చేయించుకున్నాళ్ళండి. సో దాని తర్వాత యష్మి అరే నాకు ఇది టార్చర్లా ఉంది, ఆయన చేత పాట పాడించుకుని డ్యాన్స్ ఇచ్చేవే అని చెప్తే ప్రేరణ ఇచ్చేసింది. మనీ లాస్ట్లో ఇంటి లేపేశాడు, అందరూ పడుకున్న తర్వాత తీసుకెళ్ళి లేపేసి ఇటు చేస్తున్నాడు. సో అంతే ఎపిసోడ్, అంతకుమించి ఏమీ లేదు. కొన్ని గుడ్ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఆ మధ్యలో ఆ 2 టాస్కులు రావటం వల్ల, ఆ స్పిన్ ద బాటిల్ ఇది రావటం వల్ల ఆ పాయింట్స్ కొంచెం ఓవర్లాప్ అయినాయి. బట్ కొంతమందిని మనం చూసేటప్పుడు ఒకళ్ళు మాత్రమే రాంగ్గా చూస్తాం, అందులో ఇద్దరు వ్యక్తులు ఇద్దరిని రాంగ్గా చూడాలి. రాంగ్గా చూస్తే లేదంటే ఇద్దరిని చూడకూడదు. ఒకళ్ళ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళ మీద రాంగ్గా చూడడం, ఒకళ్ళ ఫ్యాన్ బేస్ ఏమీ లేదు, మనకు ఫ్రీగా దొరికారు, ఈవిని బాగా చేస్తే ఆడియన్స్ కూడా ఈవిడికి నెగిటివిటీ ఉంది, ఈవిని బాగా చేద్దాం, ఈవిని బాగా చేస్తే మనకు కొంచెం అయిపోతుంది అనుకుంటే అది రాంగ్ తత్వం అన్నది నా తత్వం. అంతేనమాట. సారీ 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కువ వెళ్ళిపోయింది. బట్ చూసారా 40 నిమిషాలు అలా 50 నిమిషాలు అయితే మాత్రం చేయలేదు. అంతే ఓపెన్గా నాకు అనిపించింది, నేను చెప్పాను. చాలామంది నాకు కొన్ని ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉన్నారు. సో అవి కూడా నేను తీసుకుంటా ఉన్నాను, వాటి నుంచి నేర్చుకుంటా ఉన్నాను. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ గుడ్. సో నైట్ అన్సీన్ అన్నది ఏం లేదు, ఉంటే మాత్రం ఒక మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతాను, అన్సీన్ అప్లోడ్ చేస్తాను. అదర్వైజ్ నాగార్జున రేపు ఏమడగాలన్న వీడియోతో కలుసుకుందాం. ఈ రోజుకింతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.